రోహిత్ శర్మ టీమిండియా స్టార్ ప్లేయర్. అయితే ప్రస్తుతం అతడి కెరీర్ ఎండింగ్ స్టేజ్లో ఉంది. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్ ద్వారా టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. అనంతరం టీమిండియా కెప్టెన్గా ఎదిగాడు. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ రిటైర్మెంట్కు దగ్గరయ్యాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20 టెస్టులకు గుడ్ బై పలికాడు. ఐపీఎల్లో కేవలం బ్యాటింగ్ వరకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం టీమిండియాకు వన్డేలో మాత్రమే ఆడనున్నాడు. ఇప్పుడు ఆ వన్డేకు కూడా గుడ్ బై చెప్తాడు అంటూ కథనాలు మొదలయ్యాయి. తన 18 ఏళ్ల కెరీర్లో రోహిత్ శర్మ ఎన్నో ఘనతలను అందుకున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా 5 సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. మరోసారి డెక్కన్ చార్జర్స్ తరపున ఆడుతూ ఐపీఎల్ ట్రోఫీ నెగ్గాడు. ఐపీఎల్ చరిత్రలో 6 సార్లు ఛాంపియన్గా నిలిచిన ప్లేయర్గా కూడా ఉన్నాడు. ఇక టీమిండియా తరపున 2 సార్లు టీ20 ప్రపంచ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను నెగ్గాడు. ఇందులో 2 సార్లు టీమిండియా సారథిగా కూడా ఉన్నాడు. అయితే 2 విషయాల్లో మాత్రం అతడి కల నెరవేరే అవకాశం లేదు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు వన్డే ప్రపంచ కప్ను సాధించలేకపోయాడు. 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్ను భారత్ నెగ్గినప్పుడు జట్టులో రోహిత్ లేడు. 2015, 2019, 2023 వన్డే ప్రపంచ కప్లలో ఉన్నప్పటికీ భారత్ టైటిల్ నెగ్గలేదు. 2023లో తన కెప్టెన్సీలోని టీమిండియా చివరి మెట్టుపై బోల్తా పడింది. అయితే వన్డే ప్రపంచ కప్ నెగ్గిన తర్వాతే రోహిత్ శర్మ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకోవాలనే పట్టుదల మీద ఉన్నాడు. అందుకోసమే అతడు టీ20 టెస్టులకు గుడ్ బై పలికాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 38 ఏళ్లు. 2027లో వన్డే ప్రపంచ కప్ నాటికి అతడి వయసు 40 ఏళ్లకు చేరుతుంది. ఆ వయసులోనూ అతడు వన్డే ప్రపంచ కప్ ఆడతాడా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రస్తుతం యువ ప్లేయర్లు టీమిండియాలో చోటు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. రోహిత్ శర్మ వయసుతో పాటు ఫిట్నెస్ తోనూ అనేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో అతడు 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్లో ఆడేది అనుమానంగానే ఉంది. అంతేకాకుండా త్వరలోనే వన్డేలో టీమిండియాకు కొత్త సారథిని బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చేజింగ్లో అడ్డంగా నిలబడిపోయి మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపిస్తున్న శ్రేయస్ అయ్యర్ వైపు బీసీసీఐ చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ ఈ వార్తలు జోరందుకున్నాయి. రోహిత్ వన్డేలో కెప్టెన్సీని కోల్పోతే అప్పుడు అతడిని పక్కన పెట్టడం మరింత సులభం అవుతుంది అని బీసీసీఐ భావిస్తోందట. ఒక పక్క రోహిత్ పై కుట్ర చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక దిగ్గజ క్రికెటర్ను ఇలా అవమానించడం మంచిది కాదు అని, ఇప్పటికే అతన్ని బలవంతంగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పించారని, ఇప్పుడు వన్డేలో కూడా తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రోహిత్ కెప్టెన్సీ చేయకుంటే ఈ జన్మలో టీమిండియా వరల్డ్ కప్ కొట్టేది కాదని, అలాంటి రోహిత్ను ఇలా చేయడం సరైన నిర్ణయం కాదు అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. చూస్తుంటే రోహిత్ శర్మ తన కెరీర్ను అటు వన్డే ప్రపంచ కప్, ఇటు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లేకుండానే ఎండ్ చేసేలా ఉన్నాడు. చూడాలి మరి రోహిత్ శర్మ నిర్ణయం ఎలా ఉంటుందో. రోహిత్ వన్డే రిటైర్మెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.